ఏంటిది? ఏంటో ఇదంతా? నువ్వు దిగులు పడకు, ఆ టెన్షన్ వదిలే, నేను చూసుకుంటాను. ఎవరు ఐ విట్నెస్? నాకు తెలిసి తీరాలి. ఏం చేస్తున్నారు? వ్యతిరేకంగా సాక్ష్యం చేస్తున్నారా? ఎంత ధైర్యం రండి. లాయరు, శోభరాజుకి వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యం చెప్పేది చెప్పా. ఏమిటే మా బాడీ మేము మాట్లాడుతున్నాను, నువ్వు అక్కడ తమాషా చూస్తున్నావా? వెళ్ళి దాని చుట్టుపడి నీడ్చుకురండి రా. బావా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? లా చదువుతున్నా. ఆ లాయర్ నీకు సపోర్ట్ గా ఉందని ఇంత ధైర్యం వచ్చిందా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే శోభరాజు నేను ఊరికే వదలడం. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి పోలేదంటే నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఏమంటావు? ఇక మీద నేను మాట్లాడను రా, ఇదే మాట్లాడుతుంది. శోభరాజు దగ్గరికి వెళ్ళి చెప్పు, ఇది కేవలం ఆరంభమే. అంతం రేపు కోర్టులో తెలుస్తుంది. సాక్ష్యం చెప్పబోయేది నేనే. అది మాత్రమే కాదు, నేను శోభరాజు సమాధి కట్టబోతున్నానని నన్ను బెదిరించాడు. రేపు కోర్టులో నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతున్నాడట. ఇప్పుడు అర్థమైందా? విక్రమ్ని నేనే చంపానని నీ తమ్ముడు కోర్టుకెళ్ళి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాట. నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తాడా? అన్నదమ్ములు ఇద్దరు చేరి ఏకంగా నాకు సమాధి కట్టాలని చూస్తున్నారా? లేదు శోభరాజ్, నా తమ్ముడు ఆ విధంగా చెయ్యడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడు నా మాట దాటడు. అంటే వీడు అబద్ధం చెప్తున్నాడా? నీకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పడు, అది మాత్రం నిజం. వాడే చెప్తానంటే ఎందుకు చెప్పడు? ఆ రోజు చూసావుగా బ్రిడ్జ్ మీద నన్నే కొట్టడానికి వచ్చాడుగా. ఏయ్ రాము, మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాడిని నరికి పారేయండిరా. ఆగండి, నా తమ్ముడిని వెదవులు ఎవరు ఏమీ చేయకూడదు, జాగ్రత్త. శోభరాజ్, నీకు నా మీద నమ్మకం ఉంటే చెప్పు, నేను వెళ్ళి వాడితో మాట్లాడతాను. నా మాట దాటి వాడు ఏమీ చెయ్యడు. శోభరాజ్ బోస్ని ఎవరు రెచ్చగొడుతున్నారు. సరే, మాట్లాడి చూడు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, రేపు నీ తమ్ముడు కోర్టుకెళ్ళి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడంటే నా కాంట్రాక్ట్ చేయి జారిపోతుంది. అదే కనుక జరిగిందంటే నీ తమ్ముడి లోకాన్ని వదిలే వెళ్ళిపోతాడు. శోభరాజ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా కోర్టులో? అవును. ఏమైంది నీకు? నీకు తెలీదా? తెలిసే చెప్తున్నాను. శోభరాజ్ అన్ని వదిలిపోతున్నాడు. 2 రోజులు, 2 రోజుల్లో అన్ని మారిపోతాయి. ఈ సమయంలో నువ్వు ఇలా ఇదిగో, శోభరాజ్కి వ్యతిరేకంగా నువ్వు కోర్టులో వేసిన కేసుని విత్డ్రా చేసుకుంటున్నట్టు ఇందులో రాసుంది. ఇందులో సంతకం పెట్టు. చాలు, నీ మాటలు విని చేసినంత చాలు. ఆ రోజు నిన్ను నువ్వు సరిగ్గా తెలుసుకోలేదన్నావుగా, నన్ను నేను తెలుసుకున్నాను. నా మనసుకి ఏది మంచి అనిపిస్తే అదే చేస్తాను. అనవసరంగా మొండి కేక్ బోస్. ఇందులో సంతకం పెట్టి ఊరు వదిలేసేళ్ళు. నువ్వు ఎక్కడున్నా ప్రతి నెల నేను నీకు డబ్బు పంపిస్తాను. నా కోసం ఇచ్చే. అన్ని నీకోసమేగా చేసింది. ఆ రోజు క్రికెట్ నేను చావు కొట్టి రమ్మన్నావు, కొట్టొచ్చాను. మంచిగా మాట్లాడుతూ మీ ఫ్రెండ్ విక్రమ్ తీసుకుని చెప్పావు, తీసుకొచ్చాను. కానీ అన్యాయంగా వాడిని చంపేసరే. బాక్సింగ్ నా జీవిత లక్ష్యం అనుకున్నాను. ఓడిపోమని చెప్పావు, ఓడిపోయాను. అన్ని నీకోసమేగా చేసింది. ఇక మీద అలా జరగదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇక మీద నాకు ఎవరు అడ్డొచ్చినా రేపు కోర్టులో శోభరాజ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే తీరుతాను. వద్దురా బోస్, శోభరాజ్ నిన్ను చంపేస్తాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ప్రాణాలతో ఉంటు. నాకు నువ్వు కావాలి. ఆ రోజు చనిపోయాడా విక్రమ్? వాళ్ళ అమ్మ నాన్నకి వాడు అక్కర్లేదా? అమాయక ప్రజలు బెదిరించి స్థలం కాజేయాలని చూస్తున్నారే, వాళ్ళకి నిలవ నీడు అక్కర్లేదా? నేను మాత్రం నీకు కావాలి కదనయ్యా? చెప్పన్నయ్యా. ఇప్పుడు నువ్వు ఇందులో సంతకం పెడతావా లేదా? ఏంటనయ్యా నేను ఇంత చెప్పినా నువ్వు?
సంతకం పెట్టరా. ఇంతవరకు మన మధ్య ఇదొక్కటే జరగలేదు. ఇప్పుడు ఇది కూడా జరిగిపోయింది. ఏ చేతుడైతే నాకు అన్నం పెట్టి పెంచావో అదే చేతు నన్ను చంపుతావా? చంపనయ్యా, చంపు. నువ్వు తీసుకెళ్ళింది అది సరైందో కాదో నాకు తెలీదు. నేను నీ వెంటే వచ్చాను. దానికి శిక్ష ఇదే అయితే కాల్చు. అన్నయ్య, జీవితంలో ఒకే ఒకసారి తప్పు చేసినందుకు తన్ని తానే అంతం చేసుకున్నారు నాన్న. అటువంటి నాన్న స్థానంలో ఉండి నన్ను తప్పుదారి పట్టించావు కదన్నయ్య. అందుకని నిన్ను నువ్వు చంపుకోవద్దు. అన్నిటిని వదిలేసి నాతోరా. శోభరాజ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పు. లేదు బాస్, నా జీవితంలో చాలా దూరం వెళ్ళిపోయాను. నీ వెనక్కి రావడం కుదరదు. దీన్ని నువ్వు ఉపయోగించకూడదన్నది నా చివరి కోరిక. అన్నయ్య, రఘు, ఏమైంది? శోభరాజుని చూడడానికి నేను ఈరోజు వెళ్ళడం లేదు. వాడికంటే నేను పడకూడదు. నాకు తలదచ్చుకోవడానికి చోటు కావాలి. నువ్వు తమ్ముడితో మాట్లాడేవా? అదంతా తర్వాత చెప్తాను. పద. సరే, బండికు. ద్రోహి. sorry, boss. I'm sorry. నేను తప్పుగా అనుకున్నాను. నన్ను క్షమించు బాస్, ప్లీజ్. I love you. I love you so much. బాస్, రే బాస్. శోభరాజు దగ్గర నుంచో కదా నువ్వు. ఇప్పుడు వచ్చి చూడు అక్కడ ఏం జరుగుతుందో. రారా. బాస్, నువ్వు వెళ్ళొద్దు. ఉండు. ఆగు బాస్. బాస్, ప్లీజ్ ప్లీజ్ నా మాట విను. బాస్, ఆగు. అన్నయ్య, చెప్పేది వెళ్ళొద్దు. రావద్దు బాస్. ప్లీజ్ బాస్. అన్నయ్య, రావద్దు. బాస్.
వాడిని మొహం మీద కొట్టి చంపకండ్రా, యాక్సిడెంట్ లో చచ్చినట్టు కనపడాలి. బాగా మందు కొడిని తోసేసిండ్రా వాడిని. అక్కడ రౌడీలో మా బాస్ చెప్పేస్తున్నారు. ప్లీజ్ హెల్ప్ మీ. స్టాప్ 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 సార్ 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 ప్లీజ్ హెల్ప్ మీ సార్. సార్ ఆగండి సార్. హెల్ప్ హెల్ప్ సార్. నా బాస్ ని కాపాడండి. ఎవరైనా రండి. నా బాస్ ని కాపాడండి. అయ్యా ఎవరైనా రండి. ఎవరైనా రండి. చార్లీ, నా బాస్ ని రౌడీ వెధవలు అక్కడ. బాస్, ఆ రోజు నువ్వు నన్ను కాపాడావు, ఈ రోజు నేను నిన్ను కాపాడాను. దీంతో మన లెక్క తీరిపోయింది. ఇంకోసారి పోటీకి వచ్చావో నేను నిన్ను ఊరికి వదిలిపెట్టను. బాయ్ దివ్య. బాయ్. లెట్స్ గో. బీ హ్యాపీ.
No! 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 Anaya! 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 Ay! వాణ్ణి వాణ్ణి నేను ఊరికే వదిలిపెట్టను. నువ్వు అక్కడ వెళ్ళొద్దు. ఏయ్! వద్దు బాస్. వాడి ప్రాణం పోయిపోతే నా ప్రాణం పోవాలి. వాణ్ణి బాస్ నా మాట విను. బాస్ ప్లీజ్ నేను చెప్పేది విను. బాస్ నేను చెప్పేది విను. బాస్ బాస్ వెళ్ళు. ఆ శోభరాజుని చంపి నీ పగ తీర్చుకో. ఒక చెడ్డవాడిని చంపినందుకు గవర్నమెంట్ నీకేమీ అవార్డు ఇవ్వదు. యావజ్జీవ శిక్ష ఉరి శిక్ష విధిస్తుంది. అది ముందు తెలుసుకో. ఇలా చూడు, రేపు వాడికి వ్యతిరేకంగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పి నీ పగ తీర్చుకో. నేను చెప్పేది విను. విక్రమ్ని చంపిన వాళ్ళు తప్పించుకోకూడదు. మీ అన్నయ్య హత్య ఆత్మహత్య కాకూడదు. శోభరాజ్ హంతకుడని నిరూపించాలి. అది నీ ఒక్కడు ఎలా అవుతుంది? బాస్ ప్లీజ్ ప్లీజ్ నా మాట విను. బాస్ ప్లీజ్. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మిస్టర్ బోస్, ఈ నెల 15వ తారీఖు రాత్రి ఏం జరిగిందో వివరంగా కోర్టు వరకు చెప్పండి. ఈ ఏరియాలో అందరినీ బెదిరించి మామూలు వసూలు చేసే ఒక రౌడీయే ఈ శోభరాజ్. వీడికి తోడుగా మా అన్నయ్య ఉన్నాడు. ఈ శోభరాజ్ మా ఏరియా జనాన్ని బెదిరించి ఖాళీ చేయించి ఆ స్థలంలో ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలని ప్లాన్ వేశాడు. దాన్ని నా ఫ్రెండ్ విక్రమ్ ఎదిరించాడు. దాంతో ఇతను పగ పెంచుకున్నాడు. ఆ రోజు రాత్రి శోభరాజ్ మా ఇంటికి వచ్చాడు. అతని వెంట మా అన్నయ్య కూడా ఉన్నాడు. విక్రమ్ నాకు వ్యతిరేకంగా గొడవ చేస్తున్నాడు, అతన్ని తీసుకురా మంచిగా మాట్లాడి చూద్దాం అన్నాడు. నేను అది నమ్మి నా ఫ్రెండ్ విక్రమ్ని ఇతను తీసుకురా మన చోటికి తీసుకెళ్లాను. నిజంగానే వీడు రాజీ పడతారనుకుని విక్రమ్ని నేను తీసుకెళ్లాను. కానీ శోభరాజ్ అతన్ని చంపేశాడు. ఆ హత్య నేను కళ్ళారా చూశాను. ఇతనికి వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్పబోతున్నాను తెలిసి మా అన్నయ్యని కూడా చంపేశాడు. అబద్ధాలు చెప్తావా? వాడు చెప్పేవని అబద్ధాలు. వాడు నమ్మకం సార్. వదలగా నన్ను. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా? ఎలాగో నువ్వు నా ఏరియాకి వస్తావుగా. శోభరాజ్ కూర్చో. నన్ను హంతకుడు అంటున్నాడా? అది విని కూడా నన్ను ఊరుకోమంటారా? శోభరాజ్ రేయ్, నీ అంతు చూడకుండా నేను చంపనురా. కూర్చో. నిన్ను చంపకుండా కూర్చోమని చెప్తున్నాను కదా. రేయ్, నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఇలా కోర్టులో చట్టాన్ని అతిక్రమించడం తప్పు. అన్యాయంగా నా మీద నిందలేస్తున్నాడు. అది చూస్తూ నేను ఊరుకోవాలా? వదలరా నన్ను. విష్ణుమూర్తి అతన్ని ఊరుకోమని చెప్పండి, లేదంటే అతనికి ఇచ్చిన జామీన్ క్యాన్సిల్ చేస్తాను. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఈ నెల 18వ తారీఖుకి ఈ కేసు వాయిదా వేస్తున్నాను.